వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంకా శివరాత్రి కదా, నైట్ అవుట్ చేద్దామని బయటకు అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ అందరము. ఇంకా ప్రజెంట్ మా అక్క అయితే లేదు ఇక్కడ, మమ్మీ డాడీ అయితే ఇంకా ఇక్కడ ముందు కూర్చున్నారు. ఇప్పుడు మేమైతే నైట్ అవుట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే మా అక్కని తీసుకురానికి వెళ్తున్నాము. అక్కకైతే లీవ్ లేదు, ఇంకా అక్కని తీసుకొని అక్కడి నుంచి మేము ప్లేసెస్కి అయితే వెళ్తాము. మేము అనుకుంది ఏంటంటే ఫస్ట్ దుర్గం చెరువు, ఆ తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక తెలీదు ఆడికి వెళ్తామా లేదా అని చెప్పేసి సడన్ గా మా డాడీ ప్లాన్స్ కూడా చేంజ్ చేసేస్తాడు. సో మనం అయితే చూద్దాము. మేమైతే అనుకున్న ప్లాన్ ఇది, సో ఎగ్జిక్యూట్ అయితే చేద్దాము. అవుతుంది లేకపోతే లేదు. ఏమేం ప్లేస్ వెళ్తామో ఇంకా చూడండి. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:45 అవుతుంది. సో 9 కల్లా మేము స్టార్ట్ అయ్యాము. అండ్ మేము ఇంటికి ఎప్పుడు వస్తామనేది కూడా చెప్తాను మీకు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోలు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తాయి. అరెక్కినప్పుడు ఏమో లార్డ్ శివ సాంగ్స్ అయితే పెట్టాడు మా డాడీ, ఇప్పుడు అయితే సాయి పల్లవి సాంగ్ పెట్టాడు బుజ్జి తల్లి. రీసెంట్ గానే సినిమా యూస్ వచ్చిందంట, ఇంకా సినిమా నుంచి పాట అయితే బాగా వింటుండే. ఇంకెప్పుడెప్పుడు టీవీలోకి వస్తాను అడుగుతున్నాడు. సో మనకే తెలియదు ఎప్పుడు వస్తుంది టీవీలకి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము మా అక్కని తీసుకురానికి. వాళ్ళ ఆఫీస్ గల్లీకి అయితే వచ్చేసాము. ఇప్పుడు అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి పికప్ చేసుకొని ఇంకా తర్వాత మా ప్లాన్స్ మేము ఎగ్జిక్యూట్ చేసేస్తాము. పాట అయితే మంచిగా ఉన్నాయి కదా, ఎంజాయ్ చేయండి మా పాటలు వినుకుంటా. అక్క వాళ్ళ ఆఫీస్ గల్లీకి అయితే వచ్చేసాము. నేనే కనపడుతున్నాను గైస్. మా అక్క వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అక్క అయితే అక్కడ ఉంది, పుల్కని చూస్తుంది. అక్కడ ఒక మనిషి నడుచుకుంటూ వస్తుంది కదా, తను మా అక్కనే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ ను ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి మా అక్క అయితే వచ్చేసింది గాయస్. ఈ డోర్ దగ్గరకు వచ్చింది. ఆ డోర్ దగ్గర రాపో, నేను ఇక్కడ కూర్చున్నా. చూడండి ఎంత గట్టిగా వేసేసింది ఇక్కడ కూర్చున్నా అని చెప్తే. ఇప్పుడైతే మా అక్క వచ్చేసింది. ఇప్పుడైతే మేము తిరగడానికి అయితే వెళ్ళిపోతున్నాము. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. చెప్పట్లేదు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. చోళలో పెట్టుకుంది ఫ్రెండ్స్, అందుకనే హాయ్ కూడా వినపడదు మా అక్కకి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గం చెరుకు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్క్ ఉంది, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. నైట్ టైమ్స్ అయితే ఎలా లేదని చెప్పేశారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. ఇంకా దుర్గం చెరువు అయితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి. ఎంత బాగుందో వ్యూ అయితే. అక్కడ మన ఫ్లాగ్ ఉంది, అక్కడ వచ్చేసి బుద్ధుడు, ఇంకా రోజు అని నెక్లెస్ చూడ అది చాలా బాగుంది. మా మమ్మీకి అయితే వాటర్ కి ఏమనిపిస్తుంది మమ్మీ? కంపు. మా మమ్మీకి కంపు. నీకు సూపర్ ట్యాంక్ బండ్ వాటర్. సో ఇక్కడ వ్యూని అయితే మేము ఎంజాయ్ చేసేస్తున్నాము. మాకైతే బిజీగా ఉంది. మా డాడీ అయితే తిరుగుతున్నారు అటు ఇటు. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఉత్తప్పుడే కాదు, ఈ శివరాత్రి అప్పుడు జనాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఉండరు కావచ్చు అనుకున్నా, బట్ చాలా మందే ఉన్నారు. మా డాడీ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాడు ఏమైనా తెచ్చుకుందామని చెప్పేసి. నేను మా మమ్మీ ఇక్కడ ఫొటోస్ దిగుతుంటే మా డాడీ చూడండి అక్కడికి వెళ్ళి ఒకడే ఫొటోస్ దిగుతున్నాడు. ఇట్లుంటుంది, ఒకడే దిగుతున్నాడు మమ్మల్ని వదిలిపెట్టి. ఇక్కడ మేము ఇద్దరం దిగుతుంటే మాతో గ్రూప్ కూడా దిగుతుంటే అక్కడికి దిగుతున్నాడు. ఇట్లా రిక్వెస్ట్ చేయాలి. నన్ను వదిలిపెట్టి వీళ్ళిద్దరే ఫొటోస్ దిగుతున్నారు. కెమెరామ్యాన్ వచ్చేసి మా అక్క. ఇదేం న్యాయం చెప్పండి, మీరు ఉండాలి కదా ఫోటోలో. నన్ను మైనస్ చేసి వీళ్ళిద్దరే దిగుతున్నారు ఫోటోలో. ఇట్లుంటుంది వీళ్ళతోని. అదే ఉంటుంది అది. ఇక్కడ లొకేషన్ బాగుందని నిన్ను కోరి మూవీలో ఉన్న ఒక డైలాగ్ది ఇక్కడ రీల్ చేద్దాం అనుకున్నాము. ఇంకా మా రీల్ కష్టాలు చూడండి, ఇంకా ఎన్ని కుప్పలు పడ్డామో రీల్ కోసం అయితే మేమైతే. ప్లాన్ 1 అయితే ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ 2కి అయితే వచ్చేసాం ట్యాంక్ బండ్ కాడికి.
అక్కడ ఇవ్వండి మన సచివాలయం అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఇక్కడ మేము ఇప్పుడు ఏం కొనుక్కుంటున్నామంటే ఇక్కడ బెలూన్స్ కనపడ్డాయి. బెలూన్స్ కొనుక్కుందామని వచ్చేసాను నేనైతే. ఇంకోండి బెలూన్స్ బాగున్నాయి చూడండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని కొనుక్కుంటున్నాను చూడండి, చాలా బాగున్నాయి కదా బొమ్మలు అయితే. బెలూన్ నాకైతే బాగా నచ్చింది. అయితే కొనుక్కున్నాను. ఈ బ్లూ ఈ బెలూన్ వచ్చేసి 100 రూపీస్ అంట. నేను ఒకటి తీసుకున్నాను. సో ఇది పట్టుకొని మనం ఏమైనా చేద్దాం, రీల్స్ కానీ లేకపోతే ఏదైనా ఆడుకోనికి. చిన్న పిల్లల్లాగా వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు దీన్ని. నేను ఇప్పుడే కొన్నా, పలకొట్టకండి ఇప్పుడే. 100 రూపాయలమ్మా, పలకొడతా అంట. గైస్ ఇంకో ఇప్పుడే బెలూన్ అయితే కొనుక్కొచ్చిన. బెలూన్ అయితే 100 రూపీస్కి తెచ్చుకున్నాను నేనైతే. అండ్ ఇప్పుడైతే ఫొటోస్ చూస్తున్నా. నా చేలుంది లండన్ బ్యాగ్, ఇదైతే ఇండియన్ది బెలూన్ అనమాట, 100 రూపీస్ది. ఇది బెలూన్, ఇది లండన్. నేను వచ్చేసి ఇండియా అమ్మాయిని. ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే దిగుతాను నేను ప్రజెంట్. మమ్మీ చూడండి నన్ను ఫొటోస్ తీస్తుంది, వీడియోస్ తీసింది, ఫొటోస్ కాదు తీస్తుంది, నన్ను ఫొటోస్ తీస్తుంది మా మమ్మీ. మా డాడీ కూడా జాయిన్ అయ్యాడు ఎప్పుడు నాతో ఫొటోస్ తీయని. రెడ్ బెలూన్స్ తెచ్చుకోవాలి, దీన్ని అట్టలో కొట్టాలి ఇప్పుడు. దీంట్లో లవ్ ఉంది, లవ్ స్మైలీ. ఇది తీసేస్తాను. మా డాడీ బ్యాగ్ తీసేయమంటుంది ఫ్రెండ్స్. మా అన్నయ్య లండన్ నుంచి పంపించాడు. ఎట్లా తీసేస్తుంది బ్యాగ్ చెప్పండి నేను. అందుకే సైడ్ వేసుకున్నాను. అలా లైటింగ్ ఉంటుంది గాయస్. చూడండి నా ఎత్తుంది ఇది. ఎందుకంటే ఎందుకు ఇట్లా పుల్ల పెడితే పలిపోతుంది, కానీ ఇది పలిపోదు. ఎందుకంటే కొంచెం ప్లాస్టిక్ పాలిథిన్ లాగా ఉంది. ఇది లోపల ఉండేది పలిపోతాయి, పైన ఏం పలిపోదు, గట్టిగా ఉంది. ఇది కట్ట స్టిక్ లా ఉంది, లైటింగ్స్ ఉన్నాయి. వర్త్ వర్మ వర్త్ 100 రూపీస్ చాలా వర్త్. ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ బటన్ ఉంది, బటన్తో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. 100 రూపీస్ చాలా వర్త్ దీనికైతే. చాలా అంటే చాలా వర్త్ 100 రూపీస్. లైటింగ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. చూడండి ఇక మా డాడీ అయితే ఫోటో దిగుదాం అంటారు. ఒక ఫోటో అయితే దిగుతుంది ప్రజెంట్. డాడీ అయితే ఫొటోస్ దిగుతున్నారు. తీసేది ఎవరంటే మా అక్కనే. మా అక్క దేంట్లో కనపడదు, ఎందుకంటే ఆమె ఈరోజు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ చేసేస్తాం కాబట్టి దేంట్లో కనపడదు. డున్ 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 డిస్కు డిస్కు. ఒక గన్ కూడా కావాలి, గన్ ఉంటే ఇట్లా అందరిని షూట్ చేయొచ్చు. గన్ లేదు గాయస్ ఇక్కడ కొనుక్కుందాం అంటే. ఫోటోస్ తీయమంటే ఇద్దరు తీసుకున్నారు మన ఫోన్లలో. రోజు ఫిక్స్ అయితే మంచి ఫోటోస్ బెలూన్ తెచ్చుకున్నాం కదా. కొన్ని ఫొటోస్ దిగంగానే లొకేషన్ అయితే మార్చేస్తున్నారు. ఇందాకలో రీల్ కూడా సగంలోనే ఆగిపోయింది. ఇక్కడ ఫొటోస్ చూద్దామంటే ఫొటోస్ కూడా సగంలోనే ఆగిపోయాయి గాయస్. ఇప్పుడు వీళ్ళకి ఆకలి అవుతుందంటే వేరే ప్లేస్కి వెళ్దాం, ఓకేనా? వేరే ప్లేస్కి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం వీడియో అయితే. మనం ఆకలి అవుతుందంట గాయస్, తినడానికి అయితే వెళ్తున్నాం. చిన్న బెలూన్స్ ఎంత బాగున్నాయో, ఎంత లైటింగ్ ఇస్తుందో బెలూన్స్ అయితే. పార్కింగ్కి వచ్చిన కష్టాలు. ఇక్కడ ఏమేమి బాగుంటాయో చూద్దాము. అక్కకి నీకే నేను తినని తెలుసు కూడా నా ఫేవరెట్ ఫ్రూట్ తీసుకుంటున్నాను. గాయస్ మా అక్కని బొమ్మలు కొనివ్వండి అస్సలు కొనిస్తలేదు. అక్క బొమ్మ కొని అత్త అది ఒక్కటి కొని అత్త. చూడండి ఆ ఫోన్ ఎంత బాగుందో, ఆ ఫోన్ కొనివ్వంటే కొనిస్తలేదు. చూడండి డీప్గా అబ్జర్వ్ చేస్తుంది, కానీ నాకేం కొనియదు. వీళ్ళిద్దరు మాత్రం మ్యాంగో తెచ్చుకొని తింటున్నారు.
అసలు మ్యాంగో నేను కూడా తింటాను గాయస్, ఇప్పుడు తినాలి ఇక. ఫోన్ కొనిమంటే ఇది కొంటుంది మా అక్క. ఫోన్ కొని నాకు అదొద్దు, నేను చిన్న పిల్లనా ఇంకా తీసుకొని చిన్న పిల్లలకి పెన్సిల్ ఇస్తుంది గాయస్. ఫోన్ కొనిమంటే మ్యాంగో అయితే తింటున్నా గాయస్. మ్యాంగో తింటులు అరుణ్ చూడండి అక్కడ అత్త బాబు అయితే దాన్ని ఆన్ చేశాడు, కంట్రోల్ అతని దగ్గరనే ఉంది. ఇక్కడ ప్లే అవుతుంది ఇప్పుడు, అది అంటే తిరుగుతుంది. చిన్నపిల్లలు అయితే బాగుంది ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్కేదాన్ని. ఇప్పుడు గాడి దగ్గర వెళ్ళినాక ఎక్కితే బాగోదు. మా డాడీ అయితే మాకు చెప్పకుండానే వెళ్ళిపోతూనే ఉంది ముందు. మేమే ఎత్తుకుంటున్నాం మా డాడీ ఎడుగుతాడని, మెల్లగా నడుస్తాం మేమైతే. మా డాడీకి అయితే మొక్కజొన్నలు కావాలనిపిస్తుందట, మొక్కజొన్నల కాడికి అయితే వచ్చేసిండు. మొక్కజొన్నలు అయితే చూస్తున్నాం, ఒకటి 40 రూపాయలు అంట గాయస్. సో మాకు రేట్ ఎక్కువ అనిపించి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఏమో పానీపూరి బండి దగ్గర ఉన్నాడు, మా అక్కేమో అక్కడ శనగలు కొనుక్కుంటుంది అనమాట. అక్కడ శనగలు కొనుక్కుంటుంది, ఇక్కడ డాడీ పానీపూరి. మేమిద్దరం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గాయస్. ఒకళ్ళు పానీపూరి, ఒకళ్ళు శనగలు. మేమిద్దరం ఏం లేదు ఫాస్టింగ్. ఇప్పుడే ఒక మ్యాంగో పీస్ తిన్నాము, అక్కడ పోయి కొనుక్కొని వచ్చింది తినమంటుంది. మేము తినమని తెలుసు కూడా మాకు కావాల్సినవన్నీ పట్టుకొస్తుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకళ్ళు పానీపూరి, ఒకళ్ళు అదేంటిది బేల్పూరి. నాకు ఏం లేదు గైస్, నేను తినని చెప్పి నాకు కావాలని నా ఫేవరెట్ కొనుక్కొని తింటున్నారు వీళ్ళు. ఎంత దారుణం అంటే మరీ అంత దారుణం ఉన్నారు వీళ్ళు. జస్ట్ ఒక మ్యాంగో ఒక్కటి తిన్నాను అంతే. వాటర్ మిలన్ అంట గైస్, నేను ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే కొన్ని తెచ్చుకున్నాను. నేను ఆ ఫ్రూట్స్ తింటా, అక్కడ బ్యాగ్ ఉండే ఫ్రూట్స్ బ్యాగ్ అది. అయితే వీళ్ళు మా అక్కకి తెలియని విషయం ఏంటంటే నేను ఫ్రూట్స్ కూడా క్యారీ చేసుకొని వచ్చిన. సో నేను ఫ్రూట్స్ తెచ్చుకోలేదు అనుకుంటుంది, అందుకని వాటర్ మిలన్ తీసుకో అంటుంది. నేను ఆల్రెడీ వాటర్ మిలన్ తెచ్చుకున్నా. వీళ్ళు తింటున్నారు, మేము ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం అంటే తిన్నాక కంటిన్యూ చేస్తాం లాగ్ అయితే. ఎవడు గోలా వాడదే గైస్. కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నారు, చూపించిన ఇలాకలే అగో సచివాలయం అయితే అక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నాం. నా బుగ్గని తీసుకొని నన్నే కొడుతుంది. మా మమ్మీ సీరియస్గా ఫోన్ యూజ్ చేస్తుంది, మా డాడీ కూడా ఫోన్ యూజ్ చేస్తుంది. మా అక్క నా బుగ్గతో ఆడుకుంటుంది, బెల్లంతో అయితే ఆడుకుంటుంది. లైటింగ్ ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. ఇక్కడ గాయస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి, నేను సేపు ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నా. బుగ్గకి అయితే ఇక్కడ చూడండి ఐ లవ్ యూ అని ఉంది. నేను ఇప్పుడే చూసిన గాయస్, ఇంతసేపు అని చూడలేదు. ఐ లవ్ యూ ఏమంటారు బుగ్గని? ఐ లవ్ యూ అని ఉంటే తొక్కల బుగ్గ అంట గాయస్, మా డాడీ అంటున్నాడు. బుగ్గతో ఆడుకుంటుంది ఇప్పుడు. ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏ ప్లేస్ అది? లోకల్. ఇక్కడెక్కడనే తిరుగుతాం, కాసేపు టైం పాస్ చేస్తాం. టైం పాస్ చేసి అప్పుడు వెళ్తాం. ప్రసాదించేటువంటి వ్యాఖ్యానాన్ని వినేటువంటి భాగ్యానికి నోచుకున్నాం కాబట్టి చెవులకు ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇలా యూటర్న్ తీసుకొని ఇలా వెళ్తున్నాం. గాయస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 11:30 అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం. అండ్ బాయ్ బాయ్.